ఎపిసోడ్ 3 కొడుకొచ్చాడు. రచయిత భరద్వాజ్ చనిపోయిన 13 సంవత్సరాల తరువాత రైలు బండి వేగంగా పట్టాల మీద దూసుకు వెళ్తోంది. సింహ అందంగా ఉండే 26 సంవత్సరాల యువకుడు గళ్ల చొక్కా ఇంకా నల్ల ప్యాంటు వేసుకుని రైల్లో కిటికీ సీటు దగ్గర కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దెయ్యాల కథలు వింటున్నాడు. ప్రస్తుతం రైలు నల్లమల అడవుల నుండి ప్రయాణిస్తోంది. ఎర్రరాతి కొండల మీద ఎవ్వరూ పచ్చని కార్పెట్ పరిచినట్టు ఉన్న ఆ నల్లమల అందాల్ని, దూరంగా ఆకాశంలోని మబ్బుల్ని తాకుతున్న ఎత్తైన కొండల్ని చూస్తూ చల్లని గాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సింహ. కొద్దిసేపటి తర్వాత ఎవరో తన చేతులను పదే పదే పట్టుకుని కదిలిస్తున్నట్టు అనిపించింది. సింహ తన నిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరిచాడు. ఎదురుగా పెద్ద కళ్లతో సింహ వైపే చూస్తున్న ఒక ముసలాయన్ని చూసి, నేను నిజంగా అతన్ని చూస్తున్నానా లేక పాకెట్ ఎఫ్ఎంలో మరో కథ వింటున్నానా అని సడన్ గా తల విదిల్చి తన చెవులకున్న ఇయర్ ఫోన్స్ తీసి కళ్ళు నులుముకుని చూశాడు. ఎదురుగా లేత గోధుమ రంగు ధోతి ధరించిన ముసలాయన నిలుచుని ఉన్నాడు. అతని చేతులు మాత్రం వణుకుతున్నాయి. సింహ అతన్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, అప్పటి వరకు తన ముందు ఎవరైనా వచ్చి కూర్చున్నట్టు అతనికి గుర్తులేదు. నిద్ర మధ్యలో లేపాడని కోపంతో, ఏంటి తాత, ఏం కావాలి అని సింహ అడిగాడు. ముసలాయన కొద్దిగా దగ్గుతూ, నీ నిద్రను చెడగొట్టినందుకు క్షమించు బాబు, కానీ బాబు నాకు చిన్న సహాయం చేసి పెట్టు అని అడిగాడు. వణుకుతున్న చేతులతో బతిమాలుతున్న ఆ ముసలాయన పైన కోప్పడినందుకు సింహ లోపల తనని తాను తిట్టుకుంటూ, చెప్పు తాత, ఏం సహాయం కావాలి నీకు అని అడిగాడు. ఇప్పుడు టైం ఎంతైంది బాబు అని ఆత్రంగా అడిగాడు ముసలాయన. 11 గంటలు అవుతుంది సింహ ఆవులిస్తూ చెప్పాడు. ముసలాయన కొంచెం మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ, ఓ అంటే ఇంకొక గంటలో మా ఊరు వచ్చేస్తుంది అని చెప్పి, మరి నువ్వెక్కడి దాకా వెళ్తున్నావు బాబు అని సింహాన్ని అడిగాడు. నేను వైకుంఠపురం వెళ్తున్నాను అని సింహ చెప్పాడు. లోపల కొంచెం అనుమానంగా ఉన్నా పైకి మాత్రం ముసలాయన ఎంతో ఉత్సాహంతో, ఓ వైకుంఠపురం వెళ్తున్నావా, నేను అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏం లేదు బాబు, ప్రయాణంలో పక్కన ఎవరైనా మాట్లాడడానికి ఉన్నప్పుడు ఆ ప్రయాణం చాలా తేలికగా సాగిపోతుంది అని చెప్పాడు. అందుకు సింహ ఏం చెప్పలేదు. మళ్ళీ ముసలాయనే ఆసక్తిగా, వైకుంఠపురంలో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆ ముసలివాడు ఇంకా ఆసక్తిగా అడిగాడు. వైకుంఠపురంలో కాదు, నది దాటాక వచ్చే భైరవ కోనలో ఉన్నారు అని సింహ సమాధానమిచ్చాడు. ముసలాయనికి అనుమానం రెట్టింపయ్యి, భైరవ కోనకేం పని మీద వెళ్తున్నావు బాబు అని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే వెళుతున్న రైలు అకస్మాత్తుగా ఆగినట్టు సింహ మాటలు అక్కడితో ఆగిపోయాయి. ఆ ప్రశ్నతో ముసలాయన సింహ నాడిని పట్టి లాగినట్టు అనిపించింది. సింహ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని అనుకుని ముసలాయన, సరే సరే, కారణాలు నాకు చెప్పనవసరం లేదు, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వెక్కడుంటావు అని అడిగాడు. వైకుంఠపురం పులిమేరలో శ్మశానం పక్కన పాతకోట ఉంది కదా, నేను అక్కడే ఉంటాను సింహ నిక్కచ్చిగా చెప్పాడు. ముసలాయన ఒళ్ళు మొత్తం జలధరించి, బాబు నువ్వు చెప్పేది బ్రిటిష్ కాలం నాటిదేనా? శ్మశాన వాటికి పక్కన కట్టించారంటారు, అదేనా ఆశ్చర్యంగా అడిగాడు తాత. సింహ సింపుల్గా, అవును, ఆ కోటలోనే ఉంటాను అని చెప్పాడు. ముసలి తాత ఒక్కసారి చుట్టుపక్కల పరీక్షగా చూసి మెల్లగా సింహ దగ్గరకు వచ్చి, బాబు ఆ కోటను 13 సంవత్సరాల క్రితం మూసివేశారు, నీకు తెలీదా అని ముసలాయన సింహాన్ని తీక్షణంగా చూస్తూ చెప్పాడు. అవును తాత, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇంకొన్ని గంటల్లో నేను అక్కడికి వెళ్లి ఆ కోటను తెరుస్తాను అని సింహ కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. అది విన్న ముసలాయన శరీరం ఇప్పుడు ఇంకా ఎక్కువ వణుకుతూ కళ్ళు పెద్దవి చేసి ఇంకా పెద్దగా, వద్దు బాబు వద్దు, అలా చేయకు, దాని చరిత్ర గురించి నీకు తెలీదా హెచ్చరించినట్టు అడుగుతాడు. ఏం చరిత్ర తాత, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అడిగాడు సింహ. నువ్వు ఇదివరకు ఎప్పుడైనా వైకుంఠపురంకి వచ్చుంటే నీకు ఖచ్చితంగా యక్షిణి గురించి తెలిసే ఉంటుంది. ఆమె ఆ కృష్ణానది చుట్టుపక్కల తిరుగుతుందని, ఆమె పేరు ఎవ్వరూ పిలవద్దని అందరూ చెప్పుకుంటుంటే నువ్వు వినే ఉంటావు అని ముసలాయన అంటాడు. ఆసక్తిగా చెప్తున్న ముసలాయనకు సింహ ఏమీ బదులు చెప్పలేదు. అతన్ని చూస్తూ నిశ్శబ్దంగా అతని మాట వింటూ ఉండిపోయాడు. ముసలాయన కొంచెం భయంగా, బాబు నిజానికి యక్షిణికి ఇష్టమైన ప్రదేశాలు 2, ఒకటి ఆ కృష్ణానది ఒడ్డు, మరొకటి ఇప్పుడు నువ్వు వెళ్తున్న శ్మశాన కోట అని చెప్పాడు. ఏమిటి శ్మశాన కోట అని ఆసక్తిగా వింటున్న సింహ అడిగాడు. అవును బాబు, ఎందుకంటే యక్షిణి ఆ కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు గ్రామంలోని ప్రజలు ఆమెను చాలాసార్లు చూశారంట. యక్షిణి ప్రతి పౌర్ణమి రాత్రి ఇంకా అమావాస్య రాత్రి అక్కడి మగవారితో శృంగారం చేసిన తర్వాత వాళ్ల రక్తాన్ని పీల్చి వాళ్ళని చాలా భయంకరంగా చంపేస్తుంది అని వెళుతున్న రైలు బండి వేగాన్ని కూడా పట్టించుకోకుండా తాత ఆసక్తిగా చెప్తున్నాడు. తాత మాటలకు అడ్డుపడుతూ, నిజంగానా?
అంటే దీని అర్థం నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ కథ కదా, నిజంగా జరిగిన యథార్థ సంఘటనలా? సింహ ఆశ్చర్యంతో అడిగాడు. బాబు, నువ్వు ఏ కథల గురించి మాట్లాడుతున్నావు? చెప్పు బాబు. తాత ఆసక్తిగా అడుగుతుంటే సింహ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. అతను తన తండ్రితో ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సింహ వయసు 13 ఏళ్లు. అప్పటి వరకు ఆడుకుని నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా నాన్నా నువ్వేం చేస్తున్నావు అని అమాయకపు కళ్లతో సింహ ప్రేమగా అడిగాడు. ఏం లేదు కన్నా, నేను కథ రాస్తున్నాను. టైప్ రైటర్ పై టైప్ చేస్తూనే చెప్పాడు సింహ తండ్రి భరద్వాజ్. నాన్నా, కథ రాస్తున్నావా? ఏం కథ రాస్తున్నావు? మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో సింహ అడిగాడు. నేను యక్షిణి కథ రాస్తున్నాను అని భరద్వాజ్ చెప్పాడు. కథ పేరు విన్న సింహలో చిన్న ఆసక్తి మొదలై, నాన్నా నాకు కూడా యక్షిణి కథ చెప్పు నాన్నా అని అమాయకంగా అడిగాడు. లేదు కన్నా, నువ్వెప్పుడు చాలా చిన్నవాడివి. ఇప్పుడు ఈ కథ వింటే నువ్వు భయపడతావు. నువ్వు కొంచెం పెద్దయ్యాక నేను నీకు కథ చెప్తాను, సరేనా అని ప్రేమగా వారించాడు భరద్వాజ్. సింహ బుంగమూతి పెట్టి, యక్షిణి కథ చెప్పు నాన్నా, నేనేమీ భయపడను నాన్నా, ప్లీజ్ నాన్నా అని మళ్ళీ అడిగాడు. తననే చూస్తున్న తండ్రి భరద్వాజ్తో, అయినా నువ్వే అంటావు కదా నాన్నా, నువ్వింకా చిన్నపిల్లాడివేం కాదు, పెద్దయ్యావు, భయపడకూడదు, అందర్నీ భయపెట్టాలి అని. కాబట్టి కథ వినడానికి నేనింకా చిన్నవాణ్ణి కాదు కదా అని సూటిగా అమాయకంగా అడిగిన సింహ ప్రశ్నకి భరద్వాజ్ సమాధానం చెప్పలేక నవ్వుతూ, సరే ఓకే, ఇలా కూర్చో, నీకు యక్షిణి కథ చెబుతాను అంటాడు. వెంటనే సింహ పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుని కథ వినడానికి సిద్ధమవుతాడు. భరద్వాజ్ ఆసక్తిగా కుడుకువైపు చూసి, యక్షిణి అనే మంత్రగత్తె కృష్ణానది దగ్గర కనిపిస్తూ ఉండేదని చెబుతారు అని చెప్తుండగా సింహ వెంటనే, ఈ వైకుంఠపురం భైరవకోన గ్రామాల మధ్య ఉన్న కృష్ణానది దగ్గరేనా నాన్న అంటాడు. అవును కన్నా, ఆ నది దగ్గరే అంటూ ఓపికగా చెప్పి కథను కొనసాగిస్తాడు భరద్వాజ్. ఈ యక్షిణీలు ఎక్కువగా అడవుల చుట్టూ, జలపాతాల చుట్టూ తిరుగుతుంటారు. ప్రతి పౌర్ణమి లేదా అమావాస్య రాత్రి ఆమె అటుగా నదిని దాటే మగవాళ్లను, ప్రయాణికుల్ని తన మాయ వలలో వేసుకుంటుంది. చాలా మంది చెప్పేదేంటంటే, యక్షిణికి తామర లేదా మల్లె పువ్వులంటే చాలా ఇష్టం. వాటిని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేది. ఆ పువ్వుల పరిమళాలతో మగవారికి మత్తెక్కించేది. యక్షిణి మగవాళ్లని లోబర్చుకోవడానికి అప్పుడప్పుడు వారికి రుచికరమైన భోజనాన్ని సృష్టించేది. ఆ పువ్వుల పరిమళాలకు, ఆమె అందానికి పూర్తిగా వశమైన తరువాత వారితో శృంగారాన్ని అనుభవించేది అని తండ్రి చెబుతుంటే సింహ మధ్యలో ఆపి, నాన్నా అసలు శృంగారం అంటే ఏంటి అని అడుగుతాడు. సింహ ప్రశ్న విని భరద్వాజ్ మౌనంగా ఉండి ఆ విషయాన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తూ, ఏంటంటే కన్నా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నువ్వింకా చాలా ఎదగాలి. నువ్వింకా పెద్దయ్యాక దీని గురించి అర్థమయ్యేలా నీకు చెప్తాను. ఇప్పుడైతే కథ విను అని అంటాడు. సరేనన్నా, మరి తర్వాత ఏం చేస్తుంది యక్షిణి అడిగాడు సింహ. మగవాళ్లతో శృంగారాన్ని అనుభవించిన తరువాత యక్షిణి వాళ్ల రక్తాన్ని మొత్తం పీల్చుకుని వాళ్లని చంపి గుండెను తీసుకువెళ్తుంది అని భరద్వాజ్ వివరించాడు. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆసక్తితో సింహ, మరి యక్షిణి ఎందుకలా చేస్తుంది నాన్నా? యక్షిణి చెడ్డదా అని అమాయకంగా అడిగాడు. లేదు కన్నా, యక్షిణి చెడ్డది కాదు. యక్షిణి మంచిదే. ఆమె వేరే ప్రపంచం నుండి వచ్చిన దేవకన్య లాంటిది అని భరద్వాజ్ వివరించాడు. సింహ కొంచెం కోపంగా, అలా అయితే ఆమె ఆ మనుషులందరినీ ఎందుకు చంపుతుంది నాన్న? ఒక చెడ్డ రాక్షసి అయితేనే మనుషుల్ని ఎలా చంపుతుంది అని అంటాడు. భరద్వాజ్ కొడుకులోని అసహనాన్ని చూసి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. సింహ తండ్రి వైపు చూస్తూ ఇంకా ఏం చెబుతాడో వినడానికి సిద్ధంగా ఉన్నాడు. సింహ అసహనాన్ని అర్థం చేసుకున్న తండ్రి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. కన్నా, యక్షిణికి ఉన్న శాపం వల్లనే ఆమె ఇలా చేయాల్సి వస్తుంది. ఆమెకు కూడా ఇలా చేయాలని లేదు అని చెప్పి సింహలోని గందరగోళాన్ని తొలగించడానికి ట్రై చేస్తాడు. ఏం శాపం నాన్నా వెంటనే అడిగాడు సింహ. ఆ శాపం ఏంటంటే అది అని చెప్పబోతున్నాడు భరద్వాజ్. ఇంతలో సింహ, మై బాయ్, నీకు ఫుడ్ రెడీ, వచ్చి తినాలి అని సింహ తల్లి కుసుమ కిచెన్లో నుండి బయటకొస్తూ అరిచింది. కుసుమ గొంతు ఇద్దరి ఆసక్తికి భంగం కలిగించింది. లేదమ్మా, నాకిప్పుడొద్దు, నాన్న చెప్తున్న కథను వింటున్నా కదా, మళ్ళీ తింటా అని సింహ తిరిగి సమాధానమిచ్చాడు. కుసుమ గది బయట నుండే, కథ వింటున్నావా? మీ నాన్నకు కథలు రాసి జనాలకు చెప్పడం తప్ప వేరే పని లేదు. ఇప్పుడు నిన్ను కూడా ఆయనలాగే ఎందుకు పనికి రాకుండా చేయాలని చూస్తున్నాడు అనుకుంటా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వచ్చి భోజనం చెయ్యి, నీకోసం ప్లేట్లో భోజనం రెడీగా ఉంది అని అంటుంది. సింహ గట్టిగా, లేదమ్మా, కథ అంతా విన్న తర్వాతనే వస్తాను అని తిరిగి అరిచాడు. ఏమంటున్నావు? నేను అక్కడికి వస్తే దెబ్బలు పడతాయి, ఆగు, కర్ర తీసుకుని వస్తున్నాను అని అరిచింది కుసుమ. ట్రైన్లో వెళుతూ గతం గుర్తు తెచ్చుకుంటున్న సింహకి తన తల్లి ముఖం సరిగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె జ్ఞాపకాలు అతని చిన్నతనం నుండే తుడిచివేయబడ్డాయి. కుసుమ ఎలా ఉంటుందో అతనికి గుర్తులేదు, కానీ ఆమె గురించి మిగతావన్నీ గుర్తున్నాయి. ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడే తినవా అని కుసుమ అంటూనే ఆ గదిలోకి వచ్చి సింహ చెవిని పట్టుకుంది.
అయ్యో నా చెవిని వదిలేయమ్మా, నొప్పిగా ఉంది అని సింహ అరుస్తున్నాడు. అకస్మాత్తుగా సింహ గత జ్ఞాపకం నుండి బయటకొచ్చాడు. ట్రైన్లో ఉన్న ముసలాయన తన ముఖం ముందు చిటికలు వేస్తూ, బాబు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఓహ్ సారీ తాత, ఏదో ఆలోచనల్లో మునిగిపోయాను, ఇప్పుడు బాగానే ఉన్నాను. సింహ తన నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ చెప్పాడు. బాబు నేను చాలా కంగారు పడ్డాను అన్నాడు తాత. సింహ ముసలాయన కళ్ళల్లోకి చూస్తూ, తాత నాకు ఒక విషయం చెప్పండి, యక్షిణి ఇప్పటికీ మగవాళ్లను వేటాడుతుందా అని అడిగాడు.